నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి గాక. ఆమేన్. షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శిలువ జ్ఞాన కోరికలలో మనం ప్రతిరోజు కూడా ఆయన యొక్క సన్నిధిలో పాలుపంపులు పొందుకుంటూ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము ఎలా ఉండాలి అని అంటే భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా హృదయపూర్వకముగా ప్రభువుని యేసుక్రీస్తును మన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన ద్వారాగానే రక్షణ, ఆయన ద్వారాగానే విమోచన. మనమందరము కూడా ప్రభువు వారిని ప్రతిరోజు కూడా ఆయనను స్తుతించి ఆయన కనపరచాలి. ఆయన ఎలాగా ప్రార్థించాలి, ఎలాగా ఆరాధించాలి అనంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి. పూర్ణ హృదయముతో ఆయన్ని ఆరాధించాలి. పూర్ణ శక్తితో ఆయన ఆరాధించాలి. పూర్ణ వివేకముతో ఆయన్ని ఆరాధించాలి. ఆరాధించేవారు హృదయపూర్వకముగా ఆరాధించాలి. పరలోకములున్న ప్రభువైన యేసుక్రీస్తును మనము మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. మనము పరలోక రాజ్యములోనికి వెళ్ళలేము కానీ పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి యొక్క సింహాసనం మీద ఉన్న ప్రభువైన యేసుక్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, ఆయన మన హృదయంలో ఉన్నట్లయితే ఆయన మన పట్ల గొప్ప కార్యము చేస్తారు. ఎందుకని అంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచుతామో ఆయన మన యొక్క నమ్మకాన్ని ఆయన వ్యక్తపరచడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము కూడా ఆయన త్రోసివేయడు. ఆయన త్రోసివేయన దేవుడు. నా తండ్రి నా యందున్నాడు, నేను నా తండ్రి యందు నిలిచి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. నేను లోకానికి ప్రార్థన చేయటం లేదు కానీ లోకంలో ఉన్న ప్రజలకు నేను ప్రార్థన చేయడానికి వచ్చి ఉన్నాను అనే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవులకి నేను హింసింపబడ్డాను, దూషింపబడ్డాను, గుర్తింపబడ్డాను, అనేకమైన హింసలు నేను పొందుతూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ఈరోజు శిలువ ధ్యాన కోరికలలో మనం ధ్యానించుకున్నట్లయితే ఇదిగో మనము యెరూషలేముకు వెళుతున్నాము అని చెప్తూ ఉన్నాడు. ఇదిగో మనము యెరూషలేముకు వెళుతున్నాము అని చెప్తూ ఉన్నాడు. అంశం మీద మనము ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము.
ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా మనం చదువుకొని ధ్యానించుకుందాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము అని చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు ఆయన ఏర్పరుచుకుని ఉన్న 12 మంది శిష్యులను కూడా ఆయన పిలిచి ఆయన అంటూ ఉన్నాడు, యెరూషలేమునకు మనము వెళుచున్నాము అని చెప్తూ వారితో అనేకమైన మాటలు వారికి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మనుష్య కుమారులను గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడును అని చెప్తూ ఉన్నది. ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే, లోక రక్షకుడైన యేసు క్రీస్తు మాత్రమే. ఈ మనుష్య కుమారుడు దేవుని కుమారుడు. ఈ మనుష్య కుమారుడు ప్రభువై ఉన్నాడు. ఈ ప్రభువు లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆయన ప్రభువై ఉన్నాడు. ఎందుకని అంటే, ప్రజలందరికీ కూడా ఆయన ప్రభువై ఉన్నాడు. ఆయన ప్రభువే కాదు, ఆయన దైవ కుమారుడై ఉన్నాడు. ఆయన దైవ కుమారుడే కాదు, ఆయన దేవుని యొక్క సొంత కుమారుడిగా మనకి కనపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మనుష్య కుమారుడు ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, ప్రవక్తల చేత రాయబడిన ప్రకారము ఇది నెరవేర్చబడును అని చెప్తూ ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసు క్రీస్తు ఆ 12 మంది శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఇది నా మాట కాదు, 2025వ సంవత్సరము క్రితము ముందు రాయబడిన మాటలు, ఇప్పుడు రాసిన మాటలు కాదు. ఈ 2025వ సంవత్సరంలో రాసిన మాటలు కావాలి. ఎందుకనంటే, క్రీస్తు పూర్వమే ఈ సృష్టిలో సృష్టించక మునుపే పరిశుద్ధాత్మ దేవుడు ఈ శూన్యాన్ని ఒక మాటతో సృష్టింపజేసి ఆ సృష్టిలో మానవాళ్ళను తయారు చేసి ఆ మానవాళ్ళని మీరు చక్కగా భూమిని నిర్మించండి, లోబర్చుకోండి చెప్పి ఆ మానవాళ్ళనందరినీ కూడా సమకూర్చి దేవుడు దేవునిగా కనుపరుచుకుని ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డల, అప్పుడే ఆ సృష్టింపక మునిపే దేవుని యొక్క సంకల్పము మన మీద ఉంది. ఎందుకంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, సృష్టి ప్రారంభంలోనే దేవుడు అందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. మానవాళ్ళని కావచ్చు, జంతువుల్ని కావచ్చు, సూర్యచంద్ర నక్షత్రములనే కావచ్చు, రాశులైనా కావచ్చు, అగ్ని అయినా కావచ్చు, అలాగా ప్రవక్తలైనా కావచ్చు, రాశులైనా కావచ్చు, అధికారులైనా కావచ్చు, అందరినీ కూడా దేవుడు తన సంకల్పం చొప్పున నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ద్వారా ప్రవక్తల చేత వాయించి మనకు అప్పగించుకున్నాడు. ఈ ప్రవక్తల చేత వాయబడిన మాటలు నెరవేర్చబడాలి అని చెప్తూ ఉన్నాడు. నిజమే, క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరముల క్రిందటే ఆ ప్రవక్తలు రాసిన ఆ లేఖనాలు ఈ రోజునే మనకి నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రతి దానికి కూడా ఒక సూచనగా మనకి కనబడుతూ ఉంది.
అయితే ప్రియమైన దేవునికి విడుదల మనము చివరి గడిలో ఉన్నాము, దుర్దినాలలో ఉన్నాము. ఎక్కడ ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు ఎలాగ మనకు ఆపద కొనుకొస్తుందో మనకు తెలియదు. గాని ఆయన ముందుగానే మనకి తెలియపరుస్తూ ఆయన 12 మంది శిష్యులను కూడా పిలిచి మనం యెరూషలేముకు వెళ్ళబోతూ ఉన్నాము. మనుష్య కుమారుడిని గురించి ప్రవక్తల చేత రాయబడిన మాటలు నెరవేర్చబడాలి. కాబట్టి ఈ మాటలు మీతో నేను చెప్తూ ఉన్నానని ఆయన చెబుతూ ఆయన అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు అని అంటే కొన్ని మాటలు మనకి చెప్తూ ఉన్నాడు. అవేమనగా మనుష్య కుమారుడిని అప్పగించుట అని చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడిని అప్పగించుట, రెండవది అపహాసించుట, మూడవది అవమానపరుచుట, నాలుగవది ఉమ్ము వేయుట, ఐదవది కొరడాలతో కొట్టుట, మరి ఆరవది చంపుట, ఏడవది ప్రభు మరణము చేయించి తిరిగి లేచుట అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ మాటలు వారికి తెలియలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకనంటే మరి మనుష్య కుమారుడిని అప్పగించుట అన్న విషయాన్ని వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు కొరడాలతో కొడతారు, చంపుతారు అని చెప్తూ ఉన్నాడు. అలా చెప్పుకుంటూ మరి 35వ వచనములకు వచ్చినప్పటికీ ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక గుడ్డవాడు త్రోవ పక్కన కూర్చుని ఉండి భిక్షము కొనుగోలుచున్నాడు అని చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన యెరికో పట్టణముకు సమీపించినప్పుడు ఒక వృద్ధువాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే త్రోవ పక్కన కూర్చొని భిక్షము కొనుచుండెను అని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆ జనసమూహం దాటిపోతున్నప్పుడు వాడు సప్పుడు విని ఇది ఏమని అడిగిగా వారంటూ ఉన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గము వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించమని వేడుకున్నగా. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఊరకుండమని ముందర నడుచుకున్న వారు వారిని గద్దించేది. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. మరి నిజమే, ఈ రోజుని ఆ గుడ్డవాడు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే యెరికో పట్టణం సమీపంలో అతను కూర్చొని భిక్ష పడుకుంటూ ఉన్నాడు. అతనికి కళ్ళు లేవు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అతనికి కళ్ళు లేవు. కళ్ళు లేనప్పటికీ కూడా అతను భిక్ష పడుకుంటూ ఉన్నాడు. పక్కన వెలుకున్న వారందరూ కూడా అతనికి 1 రూపాయలు లేదంటే 2 రూపాయలు వారి భిక్ష వేస్తూ ఉండగా అతను తన పొట్టని నింపుకుంటూ ఉన్నట్టుగా మనకి తెలియపరుస్తూ ఉంది. అంటే ఏ మనుషుడైనా కావచ్చు, అది గుడ్డివాడైనా కావచ్చు, లేదంటే మోగవాడైనా కావచ్చు, లేదంటే మరి కుంటువాడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడికి వచ్చినప్పుడు ఆ భిక్ష ఎత్తుకున్నవాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే భిక్ష పడుకుంటున్నాడు. కానీ యేసయ్య ఒక తప్పుడు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో అక్కడున్న వారందరూ కూడా అలా తప్పుడు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో వాడు విన్న తరపుండి ఏంటి అని అడిగాడు. ఏంటి అని అడిగినప్పుడు నజరుడైన యేసు క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ భిక్ష అడుక్కున్నవాడు అంటూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజు అతనికి కళ్ళు లేవు,
భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసును మరి చూసి కేకలు వేస్తూ ఉన్నాడు. అయితే అంతటి యేసు నిలిచి వాని యొద్దకు తీసుకుని రమ్మను. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేనేమి చేయబోరుచున్నానని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందబోరుచున్నానను. యేసు చూపు పొందుతుందను, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచునని వానితో చెప్పను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుతూ ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రమని చెప్తూ ఉన్నారు. నిజమే ప్రేమైన దేవునికి బిడ్డలారా, వాడు ఏదో కోరుకున్నాడు అని అంటే, వాడు నాకు కళ్ళు లేవు, నాకు కళ్ళు దానములు చేయమని అడుగుతున్నాడు. ముందైతే యేసు ప్రభు రాక ముందైతే అది భిక్ష అడుగుతున్నాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత, యేసు ప్రభు తన జీవితంలో వచ్చిన తర్వాత అతను ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, భిక్షాన్ని పోగొట్టుకొని అతను ఎంతో మేలు పొందుకున్నాడు అని అంటే చూపుని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతనికి కావలసింది యేసుక్రీస్తు రాకముందైతే భిక్ష అడుక్కున్నాడేమో గాని, యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు తన జీవితంలోకి వచ్చిన తర్వాత అతను ఏం అడుక్కున్నాడు అంటే కళ్ళు దానముగా అడుక్కున్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఉదాహరణగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను డబ్బు అడుక్కుండొచ్చు, లేదంటే బట్టలు అడుక్కుండొచ్చు, లేదంటే ఏదేది వస్తువులు అడుక్కున్నా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఈ వాక్యం ద్వారాగా నాకు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అతడు ఏం అడుక్కున్నాడు, ఏ భిక్ష ఎత్తుకున్నాడు అని అంటే కళ్ళు భిక్ష ఎత్తుకున్నాడు. ప్రేమ దేవుని యేసుక్రీస్తును దావీదు కుమారుడా అని తెలుసుకున్నాడు. దావీదు కుమారుడా, ఒకప్పుడు అతను దావీదు కుమారుడా అని అతనికి తెలియకపోవచ్చు, కానీ తన అంతరంగములో నుండి తన నోట ద్వారాగా ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనము ఆస్తులను సంపాదించుకోవడం వరకు పాకులాటాలేమో, ఐశ్వర్యము పొందుకోవడానికి పాకులాటాలేమో, అనేక వస్తువులు సంపాదించుకోవడానికి పాకులాడుతున్నామేమో, ఏదో మన జీవితాన్ని వెళ్ళడం కొరకు, జీవితాంతం ఏదో సంపాదించుకోవడం కొరకు ఏదో నువ్వు పాకులాడుతున్నావేమో కానీ ఏదో ఒక రోజుని ఇవన్నీ కూడా పోగొట్టుకోవాల్సిన వాళ్ళునే ఉన్నాం. ఒక విషయం చెప్తాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక ఇంటిలో తల్లి తండ్రి ఉన్నారు. ఒక ఇంటిలో తల్లి తండ్రి ఉన్నారు. ఉన్న తర్వాత నుండి వాళ్ళకి కూడా పిల్లలు ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రులు చాలా ధనవంతులై ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు ధనవంతులైతే పిల్లలు కూడా ధనవంతులే. ఎందుకనంటే నా ప్రభువైన దేవుడు ఆయన రాజు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా రాజే. ఆయన కుమారుడు పక్షాన మనం ఉన్నాం కాబట్టి మనము కూడా రాజులమే. దేవునికి యేసుక్రీస్తు కుమారుడైతే మనము కూడా దేవునికి కుమారులమై ఉన్నాం. అలాగే ఉదాహరణగా మీకు ఎందుకని చెప్తూ ఉన్నానంటే, ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు చాలా బలమైన వారు, చాలా ఆస్తిపరులు. అయితే ఒక రోజుని తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత నుండి కూతుర్లు కొడుకులు కూడా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, ఆ యొక్క బాడీని అనగా ఆ యొక్క శవాన్ని తీసుకుని వెళ్లి దానపరచడానికి తీసుకువెళ్ళిపోతూ ఉన్న సమయంలో కూతుర్లు కొడుకు ఏం చేశారు అనంటే, ఆ యొక్క తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిని కేకేసి,
ఇల్లని కేకేసి ఏం చేస్తాడు అంటే, ఈ యొక్క మా నాన్నగారు పడుకున్న దుప్పటి, ఆ తలగాడి, ఆ మంచం, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి పడేయండి అని చెప్తూ ఉన్నాడు. పడేయని చెప్తూ ఉన్నప్పుడు వెంటనే ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, అయ్యా నీ తండ్రి చాలా ఆస్తిపరుడు కదా, నీ తండ్రి చాలా ధనవంతుడు కదా, నీ తండ్రి ఆస్తిపత్రాలు గాని, బంగారపు గాని, లేదంటే భూములు గాని అతని పేరునే ఉన్నాయి కాబట్టి అన్ని కూడా సమకూర్చాడు కాబట్టి నువ్వేం చేస్తావు అని అంటే, ఇవన్నీ కూడా మీ నాన్నగారి సమాధి దగ్గరికి పట్టుకుని వెళ్ళి ఆ సమాధితో సహా ఆ ఆస్తిపత్రాలతో సహా పడయి అని చెప్పాడు. వెంటనే వాడికి కోపం వచ్చి అంటున్నాడు, అదే ఈ బంగారము కదా, ఈ ఆస్తులు కదా, ఈ ఆస్తిపత్రాలు కదా, ఇవన్నీ కూడా విలువైనవి కదా, ఎందుకని పడేయాలి అని అంటూ ఉన్నాడు. ఒక పిచ్చివాడ, ఈ తండ్రి సమస్తము కూడా సమకూర్చాడు, అది నీ కొరకే. కానీ ఈ రోజుని నీ తండ్రి పడుకున్న మంచము, నీ తండ్రి కప్పుకున్న దుప్పటి, నీ తండ్రి యొక్క తలగాడి, అది నీకు ఇష్టం లేదు, పడేయమని చెప్తూ ఉన్నావే, రేపొద్దున కూడా అదే పరిస్థితి నీకు వస్తుంది అని ఆ పెద్ద మనిషి ఆ కూతుర్లకి, ఆ కొడుక్కి బుద్ధి చెప్పారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, నిజమే ఈ రోజుల్లో చాలా మంది కూడా తల్లిదండ్రుల యొక్క ఆస్తి సమకూర్చుకోవడానికి, తల్లిదండ్రుల యొక్క ఆస్తిని పంచుకోవడానికి మాత్రమే కొడుకులుగా ఉన్నారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రూపాన్ని గాని, వాళ్ళ యొక్క వస్తువులు గాని ఇంటిలో ఉండడానికి అధికారం లేదు, పడేయాలని ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. ఏదో ఒక రోజుని నీవైనా నేనైనా ఎవరైనా కావచ్చు, అది దేవునికి విరుద్ధంగా మనం బ్రతకకూడదు. దేవుడు మనకి నేర్పలేదు. అది బ్రతికినంత కాలము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి మనం జీవించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మన యొక్క రాజ్యంలో ఉండటానికి ఆయన ఒక స్థలాన్ని మనకి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరొక మాట మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మార్కు సువార్త 8వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే ఒక మాట మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్తున్నాడు. పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దించసాగాను. యేసుక్రీస్తు అంటే బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. కానీ పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ఆయనను గద్దిస్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, పేతురు యేసుక్రీస్తును ఏర్పరచుకున్న కుమారుడు. కానీ యేసుక్రీస్తును ఒక శిష్యుడుగా దేవుడు ఏర్పరచుకుంటే, యేసుక్రీస్తు అనేకమైన విషయాలు చెప్తూ ఉంటే పేతురు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని గద్దిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గద్దిస్తూ ఉన్నాడో అప్పుడంటూ ఉన్నాడు, అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వాడిని చూసి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుకున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించుకున్నావు అని పేతురుతో చెప్తూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని విని వారు ఎవరూ లేరు. దేవుని యొక్క మాటలే కాదు, దేవుని యొక్క వాక్యమే కాదు, దేవుని యొక్క ప్రవచనే కాదు, దేవుని యొక్క గ్రంథమే కాదు,
ఎవరు కూడా అది వినటం లేదు. విన్నా ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినప్పటికీ కూడా పేరుకు మాత్రం క్రైస్తవుడుగానే ఉంటున్నాడు గాని నామకార్థమైన క్రైస్తవుడుగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నామకార్థమైన బ్రతుకు నువ్వు జీవించొద్దు, పెద్దల యొక్క పారంపర్యాలుగా నువ్వు జీవించొద్దు. ఎందుకనంటే నేను సత్యమే చెప్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి ఒక మాట మనం చూసుకొని నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సత్యవంతుడు, ఆయన సర్వాధికారి అయి అన్నాడని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నట్లయితే యోహాను సువార్త మరి 11వ అధ్యాయము 35వ వచనంలో చూసినట్లయితే యేసు క్రీస్తు ఒక మానవాడిగా ఏం చేస్తూ ఉన్నాడు అంటే కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో మనం చదివితే యేసు కన్నీళ్లు విడిచేను అని చెప్తూ ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు ఎప్పుడైతే కన్నీళ్లు విడిచాడో మరి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించునో చూడదని చెప్పుకున్నది. వాళ్ళు కొందరు ఈ గుడ్డవాడి కన్నులు తెరిసిన ఈయన ఇతనిని సాగుకుండా చెయ్యలేడా అని చెప్పుకొని యేసు మరలా తన మూలుగును సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఈ సందర్భము దేనికి సందర్భంగా మనకు కనబడుతుంది అని అంటే యేసు క్రీస్తు ప్రేమించిన సహోదరుడైన లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత యేసు క్రీస్తు ఆ సమాధి వద్దకు వచ్చి ఆ సమాధి దగ్గర కన్నీరు కార్చాడు. ఒక స్నేహితుడిగా కన్నీరు కార్చాడు, ఒక దేవునిగా కన్నీరు కార్చాడు, ఒక మానవాడిగా కన్నీరు కార్చాడు. దేవుని కుమారుడి పరలోకం నుండి భూలోకానికి దిగొచ్చి నిజ స్నేహితుడైన లాజరు కొరకు ఆయన కన్నీరు కార్చాడు. ఈ రోజును కూడా మన కొరకు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు బాధపడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు వేదన పడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు హింసింపబడుతూ ఉన్నాడు. ఆయన మన కొరకు పరడాగపలు తినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కొరకు ముళ్ళు కీలకం పెట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరిచేతులలో మేకులు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరికలలో మేకులు తగ్గుట్టించుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అరికాల నుంచి నడువెత్తి వరకు కూడా ఆయన యొక్క శరీరము నాగులు దున్నబడినట్లుగా దున్నబడి ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడి ఉన్నాడు. ఆయన మరణించిన తరువాత అక్కడ ఉన్న బట్టలు పల్లెముతో పొడిచినప్పుడు రక్తము నీరు కారినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజమే, మన దరిద్రతలను, మన యొక్క అసూయలను, మనలో ఉన్న కుత్రికులను, మనలున్న ప్రతి పాపపు నరకలను కూడా ఆయన యొక్క శిలువ మీద వేలాడి మన పాప మనల్ని కూడా ఆయన శిలువలో రక్తముతో కడిగి మనల్ని పవిత్రపరిచాడు. యేసు క్రీస్తు లాజరు సమాధి దగ్గర ఎలాగైతే కన్నీరు కార్చాడు, శిలువ మీద ఉండి ఆయన అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తూ ఉన్నాడు. అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత మహిమగల దేవుడు మన దేవుడు. మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయన మనల్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. మనమైతే
మనమైతే ఎలాగ విని ఎలా విడిచిపెట్టేస్తాము కానీ మళ్ళీ రేపు వెళ్దాములే, రేపు ఉపవాసం ఉందాములే, ఎల్లుండి ఉపవాసం ఉందాములే, ఆదివారం ఉందాములే, శనివారం ఉందాములే, శుక్రవారం ఉందాములే, ప్రతి వారములో ఏదో ఒక వారములో మనం ఉందాములే, ఏదో ఒక వారంలో మందిరానికి వెళ్దాములే అని ఆటంకపడుతూనే ఉన్నాము గాని నా ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కసారి మనం ప్రేమించడం మొదలు పెట్టారు అనంటే ఆయన జీవితాంతం మనల్ని విడిచిపెట్టని దేవుడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ నూతనమైన వాక్యాన్ని, ఈ నూతనమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం సజీవులుగా ఉండి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి అనంటే మరి అక్కడ భిక్షమెత్తుకున్న వాడు కళ్ళను భిక్షం అడుగుతున్నాడు, మనమే భిక్షం అడుగుతున్నాము యేసయ్య దగ్గర అనంటే నేనంటాను, నా జీవిత కాలం అంతా కూడా ప్రభువా నాకును నా సంఘానికి నాకు ఇచ్చిన బిడ్డలకును ఇచ్చిన కుటుంబానికును ఇవి నాకు తోడయుండు. నేను వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మీరు మాట్లాడండి. ఆనాడు నువ్వు 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ఆ 12 మంది శిష్యులను వాళ్ళకు మంచి అధికారం ఇచ్చావు. దెయ్యాల మీద అధికారం ఇచ్చావు, రోగుల మీద అధికారం ఇచ్చావు, మరణించిన వారి మీద అధికారం ఇచ్చావు, అభిషేకించడానికి అధికారం ఇచ్చావు. ప్రభువా నీవిచ్చిన ప్రతి ఒక్క అధికారము నాకు ఇయ్యి, నేను కూడా అనేక మందికి నీ నామములో అనేకమైన అద్భుత కార్యములు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని దేవునికి దగ్గరగా ఆయన యొక్క సన్నిధిలో నేను ఉండాలి, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండాలని ప్రతిరోజు నిత్యము కూడా నేను ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో సాగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. నేను ఆశపడినట్లే మీరు కూడా ఆశపడాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొత్త మాటలు దేవుడి గురించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.